ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లలు మీ అందరికీ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ భాగస్వామి దైవజనులకి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం మనం చేస్తుంటాం. మరి కొద్దిమంది క్రైస్తవులు ఆగస్టు 15 మాత్రమే దేశం కొరకు ప్రార్థన చేసిన దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి నిరంతరం నెలకి 106 చోట్ల విజ్ఞాపనోద్యమాలు జరుగుతూ ఆగస్టు 15కి కొన్ని ఐఎఫ్జేలు కలిసి ఒక చోట కూడికినలాగైనా ప్రయాసపడుతున్నాం. ఈసారికి ఆగస్టు 15 మరి ఒక నూతన ప్రాంతంలో భారీ స్థాయిలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ పక్షంగా సర్వజనులకు లేదా సకల జనులకు స్వాతంత్రం అనే పేరు మీద ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. దైవజనులు విస్తృతంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వాడబడుతున్నటువంటి మంచి సేవకులు, ఓ బలమైన సంఘ పరిచయం కలిగిన వారు, నా ప్రియమైన తమ్ముడు డాక్టర్ ఏ ప్రసాద్ పాల్ గారి పరిచర్యలో మండపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభు వారికి నూతనంగా అనుగ్రహించిన ఒక స్థలంలో విస్తృతమైన ఏర్పాట్లతో ఈ పరిచర్య చేస్తున్నారు. ఆంధ్ర ఐఎఫ్జేలన్నీ అక్కడికి తరలి రావాలని, మరి తెలంగాణ చాలా దూరం కనుక కొంత ఆంధ్ర సేవకులందరికీ ఇది అనుకూలంగా ఉంటుందని మరి నేను తెలియజేస్తూ, ఒకవేళ ఆంధ్ర ప్రాంతమైన చాలా దూరం అని మీరు భావిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ ఏ విషయం నాకు సమాచారం స్పష్టంగా తెలియచేయాలి. ఆగస్టు 15వ తేదీ ఉదయం మరి 9 గంటల నుంచి 12 గంటల వరకు మండపేటలో డాక్టర్ ఏ ప్రసాద్ పాల్ గారి పరిచర్యలో జరిగే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం యొక్క సర్వజనులకు స్వాతంత్రం అనే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తాను. ప్రతి ఐఎఫ్జే కదిలి రావాలి. ఆంధ్ర ఐఎఫ్జే లీడర్స్ అందరికీ ఇది నా మనవి. గ్రూప్స్లో షేర్ చేయండి, అనేకలు ప్రోత్సహించండి. ఒక్కరోజు ముందైనా ఎంతమంది రాగలుగుతున్నారు సమాచారం ఇవ్వండి. తప్పక కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక, మన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.